గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు లైఫ్ లైన్లో మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ పైల్స్, ఫిషర్, ఫిస్టులా. రావడానికి కారణాలు ఏంటి, ట్రీట్మెంట్స్ ఉన్నాయా, అలానే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి వివరించడానికి డాక్టర్ ఇనామ్ గారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుండి జాయిన్ అవుతున్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. ఫస్ట్ పైల్స్ అంటే ఏంటి చెప్పండి. పైల్స్ అంటే చూడండి, దీనికి తెలుగులో మనం అర్షమూలాలు అన్నట్లు చెప్తూ ఉంటాం అన్నమాట. ఇది చాలా కామన్ ప్రాబ్లం. కానీ అందరు ఏమనుకుంటారంటే ఇది అంత కామన్ కాదేమో, అండ్ ఇది వచ్చినప్పుడు ఆపరేషనే చేయించాలి, మందులు అనేది ఉండవు ఏమో అన్నట్లు అనుకుంటారు. సో అలా కానే కాదు, మెడిసిన్స్తో పూర్తిగా వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది పైల్స్. అండ్ ఇది ఎంత కామన్ అంటే 80% జనాలకు ఈ పైల్స్ ప్రాబ్లం అనేది వాళ్ళ లైఫ్లో ఎప్పుడైనా ఒకసారి రావడం అనేది జరుగుతుంది అన్నమాట. కానీ మ్యాక్సిమం కేసెస్ పైల్స్ది సర్జరీకి ఎందుకు వెళ్తారు అన్నట్లు మనం చూసుకుంటే చూడండి, స్టార్టింగ్లో ఇనీషియల్ స్టేజెస్ ఇది పైల్స్ ఉంటుంది, ఇలా పైల్స్ స్టార్ట్ అవుతుంది, దీన్ని పైల్స్ అంటారు అన్నట్లు మనకు ఎవరికి తెలియదు. అవగాహన లేకపోవడం మూలన పైల్స్ స్టార్ట్ అయిపోయిన తర్వాత కూడా అది అలాగే మనం ట్రీట్మెంట్ తీసుకోకుండా ఓన్లీ కొంచెం డైట్ చేంజెస్ చేసుకొని నడుస్తుంటాం అన్నమాట. సో దానివల్ల కూడా ఎక్కువ కేసెస్ మనకు సర్జరీస్కి వెళ్తాయి అన్నమాట. దాంతో సహా ఏంటంటే రెండో రీజన్ ఏముంటుంది, పైల్స్ వచ్చిన తర్వాత ఒకవేళ వాళ్ళకి తెలిసినా కూడా ఎవరికి చెప్పుకోవాలి, చెప్పుకుంటే ఇది ఒక గుప్త రోగం లాగా వాళ్ళు ఊహించుకొని ఎవరికి చెప్పుకోరు. అండ్ డాక్టర్ దగ్గర వెళ్ళడం కూడా చాలా కష్టం. ఇప్పుడు మా దగ్గర కూడా చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. సో ఫామ్ మీద ప్రాబ్లం ఏంటి రాయండి అంటే పర్సనల్ ప్రాబ్లం అని రాస్తారు, కానీ పైల్స్ అని రాయరు దాంట్లో. ఎందుకంటే చెప్పుకోవడానికి ఒక మొహమాట అన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఈ ప్రాబ్లం పెరిగిపోవడం అనేది జరుగుతుంది. సో దీనికి కంట్రోల్లో పెట్టాలి, దీనికి ట్రీట్మెంట్ తీసుకోవాలి అండ్ పూర్తిగా తక్కువ అవ్వాలి అంటే మనకు తెలిసి ఉండాలి పైల్స్ ఎలా ఉంటుంది అండ్ ఎలాంటి స్టేజెస్ ఉన్నాయి అండ్ ఎలాంటి ఈ పైల్స్లో మనకు టైప్స్ ఉన్నాయి. అవన్నీ మనకు ఒకవేళ తెలిసిందనుకోండి, స్టార్టింగ్ స్టేజెస్లోనే ఈజీలీ కంట్రోల్ చేసుకొని వితౌట్ ఎనీ సర్జరీ, వితౌట్ పెద్ద ప్రొసీజర్ దీనికి పూర్తిగా మనం నార్మల్ చేసుకోవచ్చు అన్నమాట. ఇందులో టైప్స్ ఉంటాయండి. ఎస్ అండి. సో పైల్స్లో టైప్స్ ఉంటాయి. సో ఇంటర్నల్ పైల్స్ ఒకటి ఉంటుంది, ఎక్స్టర్నల్ పైల్స్ అన్నట్లు ఉంటుంది అన్నమాట. సో ఇంటర్నల్ పైల్స్ ఒకవేళ ఉందనుకోండి, ఇది మనకు స్టార్టింగ్ స్టేజెస్లో బయటికి కనబడదన్నమాట, లోపల ఉంటుంది, మలద్వారం లోపలే ఇవి పుట్టడం అనేది జరుగుతుంది, అక్కడే ఉండడం అనేది జరుగుతుంది అన్నమాట. అదే ఎక్స్టర్నల్ పైల్ ఉందనుకోండి, ఎక్స్టర్నల్ పైల్ మనకు మలద్వారం బయట మనకు అది బాన్ అవ్వడం అనేది జరుగుతుంది అండ్ ఇది లోపలికి పోవడం అన్నట్లు ఏమి ఉండదు. సో 2 టైప్స్ ఉంటుంది, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. మళ్ళీ మనకు ఇంటర్నల్ పైల్స్లో అగైన్ కొన్ని సబ్ టైప్స్ ఉంటాయి అన్నమాట, అంటే స్టేజెస్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు పైల్స్ అంటే అందరు ఏమనుకుంటారు, బ్లీడింగ్ వస్తే పైల్ వచ్చినట్టు అన్నట్లు అనుకుంటారు. కానీ బ్లీడింగ్ వస్తే పైల్స్ ఒకటే కాదు, బ్లీడింగ్ వస్తే మీకు పైల్స్లో కూడా బ్లీడింగ్ ఉంటుంది, ఫిషర్లో కూడా బ్లీడింగ్ ఉంటుంది, ఫిస్టులాలో కూడా కొంతమందికి బ్లీడింగ్ ఉంటుంది. సో ఇది ఓన్లీ బ్లీడింగ్ వస్తే మనం పైల్స్ అని చెప్పుకోకూడదు అన్నమాట. దీంతో సహా ఇంకా కొన్ని లక్షణాలు మనం చూడాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ మీ పైల్స్ అనేది ఫస్ట్ స్టేజ్లోనే ఉందనుకోండి, అలాంటప్పుడు ఎలాంటి లక్షణాలు మనం చూస్తాము అన్నట్లు చూసుకుంటే, ఎప్పుడైనా ఒక్కసారి వాళ్ళకు బ్లీడింగ్ అవ్వడం అనేది జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. అప్పటికప్పుడు కొంచెం నొప్పి అనేది మలద్వారం దగ్గర రావడం అండ్ అది కూడా మోషన్ పాస్ చేస్తున్నప్పుడు కానీ మోషన్ పాస్ చేసిన తర్వాత నొప్పి రావడం అనేది జరుగుతుంది. అది 1-2 డేస్లోనే తక్కువైపోవడం జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ మనం ఏమనుకుంటాము, ఏదో తినడంలో మనకు వేడి అయినట్టుంది, సో దానివల్ల బ్లీడింగ్ అయింది అని మనం అనుకొని ఒకరోజు మజ్జిగ తింటాము, నెక్స్ట్ రోజు నుంచి సేమ్ లైఫ్ స్టైల్ అనేది అలాగే ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే అది అలాగే పెరుగుతూ వస్తుంది అన్నమాట, లోపల పెరిగి మెల్లగా సెకండ్ స్టేజ్లో రావడం జరుగుతుంది. ఇప్పుడు సెకండ్ స్టేజ్లో వస్తే మనకి ఎలా ఉంటుందంటే ఆ పైల్స్ అనేటివి, ఆ ములలు అనేటివి బయటికి జారడం అనేది జరుగుతుంది. మోషన్ చేస్తున్నప్పుడు అవి బయటికి కనబడతాయి అన్నమాట, ఫస్ట్ థింగ్. అండ్ మోషన్ చేసి లేస్తారనుకోండి, ఆ టైంలో ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోవడం జరుగుతుంది.
సో ఇలా ఒకవేళ ఎవరికైనా ఉంది అంటే ఇది సెకండ్ స్టేజ్ ఆఫ్ పైల్స్ అనేది ఉందన్నమాట. ఇక్కడ మనం చాలామంది ఇక్కడ తెలిసిపోతుంది పోయి పైల్స్ ఉంది అని ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటారు. కానీ కొంతమందికి తక్కువ అవుతుంది, కొంతమందికి తక్కువ అవ్వదు. అగైన్ ఇక్కడ మనం చూసుకోవాలి పోయి మందులు తీసుకున్న తర్వాత కూడా ఎందుకు తక్కువ అవుతలేదు. సో మందులు తీసుకున్న తర్వాత ఎందుకు తక్కువ అవుతలేదు అంటే ఓన్లీ మెడిసిన్స్ కాకుండా ఇందులో మేనేజ్మెంట్ కూడా ఉంటుంది అని. అంటే మనం కొన్ని తప్పులు అనేది చేస్తుంటాము మన లైఫ్ స్టైల్లో, అది మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంతో సహా మెడిసిన్స్ ఒకవేళ ఓన్లీ మెడిసిన్స్ వాడితే అది మెల్లగా థర్డ్ స్టేజ్లో వెళ్ళిపోవడం జరుగుతుంది అన్నమాట. సో థర్డ్ స్టేజ్లో ఏమవుద్ది, మీకు పైల్స్ అనేది లోపల పుట్టి బయటికి రావడం అనేది జరుగుతుంది. మోషన్ చేస్తున్నప్పుడు లేచినప్పుడు పూర్తిగా లోపలికి వెళ్ళదు, కొంచెం ప్రెస్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ప్రెస్ చేస్తే లోపలికి వెళ్ళిపోతుంది. ఇది మనకు థర్డ్ స్టేజ్. ఫైనల్ స్టేజ్లో పూర్తిగా బయటే మనకు కనబడుతూ ఉంటాయి. సో ఇలా మనకు ఇంటర్నల్ పైల్స్లో మళ్ళీ 4 స్టేజెస్ అనేది ఉంటుంది. ఎక్స్టర్నల్ పైల్స్ అంటే బయటే కనబడుతూ ఉంటాయి. అండ్ అందులో మీకు కొంచెం థ్రాంబస్ ఫామ్ అయిందనుకోండి. థ్రాంబస్ అంటే ఒక రక్తగడ్డ ఒకవేళ అక్కడ ఫామ్ అయిందనుకోండి, విపరీతంగా నొప్పి, కూర్చోడానికి కూడా నొప్పి అనేది రావడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ పైల్స్. డిఫరెంట్ రకాల పైల్స్ ఇలా ఉంటుంది అనమాట. అండి అంటే హోమ్ రెమెడీస్తో ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు క్యూర్ చేసుకోవచ్చు, లేదా ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటారు? హోమ్ రెమెడీస్తో ఎప్పుడు మనం ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అంటే అది ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం అలా చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ స్టేజ్ అంటే మనకు బ్లీడింగ్ అయింది అండ్ కొంచెం నొప్పి కనబడుతుంది, కానీ బయట ఏం కనబడతలేదు, లోపలే ఉంది, మోషన్ చేస్తున్నప్పుడే నొప్పి ఉంది. సో ఇలా ఉన్నప్పుడు మనం హోమ్ రెమెడీస్తో దీనికి మెడిసిన్ తీసుకోవచ్చు. ఇప్పుడు హోమ్ రెమెడీస్ అంటే ఏం చేయాలి అంటే ఫస్ట్ థింగ్ అనేది మీకు కాన్స్టిపేషన్ రాకుండా మీరు చూసుకోవాలి. కాన్స్టిపేషన్ అంటే మోషన్స్ హార్డ్ రావడం, లేదంటే మోషన్ పాస్ చేయడానికి కొంచెం డిఫికల్టీ అవ్వడం, దానికి కాన్స్టిపేషన్ అని చెప్తామన్నమాట. సో ఈ కాన్స్టిపేషన్ రాకుండా మనం చూసుకోవాలి. సో కాన్స్టిపేషన్ ఎట్లా వస్తుంది, మీరు తినే ఆహారం పట్టి ఉంటుంది. మీరు వాటర్ ఒకవేళ తక్కువ తాగుతున్నారు అంటే మీకు ఈ ప్రాబ్లం రావచ్చు. సో వాటర్ మంచిగా తీసుకోవాలి. అండ్ మసాలా ఐటమ్స్ కానివ్వండి, స్పైసీ ఐటమ్స్ కానివ్వండి, నాన్ వెజెస్ కానివ్వండి కొన్ని రోజుల వరకు అవాయిడ్ చేయాలి. అండ్ బెటర్ టు యూస్ సెమీ లిక్విడ్ డైట్ కొన్ని రోజుల వరకు మీరు తీసుకున్నారనుకోండి. సో దీని నుంచి ఆటోమేటిక్గా మీ డైజెషన్ అనేది కరెక్ట్ అయిపోయి మళ్ళీ ఇది ఇంకా ఎక్కువ కాకుండా మనం కాపాడుకోవచ్చు. దీంతో సహా ఏమంటే మనకు టాయిలెట్స్లో ఎక్కువసేపటి వరకు కూర్చోకూడదు. చాలామంది ఈ తప్పు కూడా చేస్తారు. వాళ్ళకు తెలియదు ఎక్కువసేపటి వరకు టాయిలెట్లో కూర్చుంటే కూడా పైల్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో స్టార్టింగ్ స్టేజ్లో ఉందంటే ఎక్కువసేపటి వరకు కూర్చోకూడదు. అండ్ కాన్స్టిపేషన్ రాకుండా చూసుకోవాలి. అండ్ డైరియా కాకుండా చూసుకోవాలి. కొంచెం హెల్తీ ఫుడ్ అనేది మనం తింటే దీనికి హోమ్ రెమెడీతో చేసుకోవచ్చు. కానీ ఒకవేళ ఇది బయటికి కనబడుతుంది, మోషన్ చేస్తున్నప్పుడు మనకు క్లీన్ చేసుకుంటున్నప్పుడు కానీ కొంచెం చేతులకి తగులుతుంది ముళ్ళలంటే, ఇప్పుడు మీరు ఖచ్చితంగా డాక్టర్ దగ్గర విజిట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. లేదంటే అది పెరిగి మళ్ళీ ఆపరేషన్ వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది అన్నమాట. ఒకవేళ టైప్ 1 స్టేజ్లో డాక్టర్ని కలవకపోతే, ట్రీట్మెంట్ తీసుకోకపోతే అది టైప్ 4 వరకు వెళుతుందంటారా? ఎస్ అఫ్కోర్స్ అండి. ఇప్పుడు ఫస్ట్లోనే మనం డైట్ చేంజ్ చేసుకున్నాము, జీవన శైలి చేంజ్ చేసుకున్నాము, అప్పుడు సెకండ్ స్టేజ్కి వెళ్ళదన్నమాట. కానీ ఒకవేళ సెకండ్ స్టేజ్ వరకు వచ్చేసింది, స్టిల్ మీరు మెడిసిన్స్ తీసుకోవడం లేదు, స్టిల్ మీరు జాగ్రత్తలు పాటిస్తలేరు, ఏదో వచ్చింది కొన్ని రోజుల్లో మళ్ళీ తక్కువైపోతుంది అన్నట్లు ఉన్నామనుకోండి, అప్పుడు మళ్ళీ వాళ్ళకు పెరుగుతూనే ఉంటుంది అనమాట. అండ్ అది పైల్స్ ఉన్న వాళ్ళకు తెలుస్తుంది ఎంత ఎక్కువ నొప్పి అనేది ఉంటుంది, ఎంత బాధ అనేది ఉంటుంది. అండ్ మోషన్ పాస్ చెయ్యాలంటే వాళ్ళకు భయం అవుతూ ఉంటుంది అనమాట. ఎక్కువసేపటి వరకు ఎక్కడైనా కూర్చోవాలంటే భయం అవుతూ ఉంటుంది. కొంతమంది ఎక్కువగా కూర్చోరు, క్లినిక్కి మా దగ్గర వచ్చినా కూడా వాళ్ళు నిలబడే ఉంటారు, ఎక్కువ కూర్చోరు. ఎందుకంటే కూర్చోవడం కూడా చాలా ప్రాబ్లం అయిపోతాయి. సో ఆ స్టేజ్ వరకు మనం వెళ్ళకూడదు అనమాట. ఇనిషియల్ స్టేజెస్లోనే హోమియోపతిక్ ట్రీట్మెంట్ ఒకవేళ స్టార్ట్ చేసుకున్నామా ఈ ప్రాబ్లం పూర్తిగా వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది అనమాట. సో ఫిషర్ అండ్ ఫిస్టులా వీటి కాజెస్ ఏంటి అని రావడానికి కారణాలు అంటే ఏం చెప్తారండి?
యా ఇప్పుడు చూడండి ఫిషర్ కానివ్వండి, ఫిస్టులా కానివ్వండి, పైల్స్ కానివ్వండి, ఇందులో కొన్ని కామన్ థింగ్స్ అనేటివి ఉంటాయి అన్నమాట కాజెస్లో. ఇప్పుడు పైల్స్ అండ్ ఫిషర్లో కామన్ కాజెస్ ఒకవేళ చూసుకున్నాం అనుకోండి, అది మనకు మలబద్ధకం అండ్ డైరియా, అంటే కాన్స్టిపేషన్ అండ్ డైరియా. దీస్ ఆర్ ద కామన్ ఫ్యాక్టర్ ఫర్ బోత్ పైల్స్ అండ్ ఫిషర్ అన్నమాట. ఒకవేళ చాలా హార్డ్ స్టూల్స్ వస్తున్నాయి, లేదంటే స్టూల్ పాస్ చేయడానికి కొంచెం డిఫికల్టీ అవుతుంది అంటే ఇది కంటిన్యూస్లీ ఉంది. ఒకసారి అవుతే మనకు పెద్దగా ఫరక్ ఏం పడదు, కానీ కంటిన్యూస్లీ ఇలాగే ఒకవేళ ఉందనుకోండి, అలాంటప్పుడు మీకు పైల్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది అండ్ దాంతో సహా ఫిషర్ కూడా వచ్చే అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. అండ్ దీంతో సహా ఫ్రీక్వెంట్ స్టూల్స్ అన్నమాట. ఫ్రీక్వెంట్ స్టూల్స్ ఒకవేళ వస్తుందనుకోండి, అలాంటప్పుడు కూడా మనకు పైల్స్ వచ్చే అవకాశం ఉంటుంది అండ్ ఫిషర్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఫ్రీక్వెంట్ స్టూల్స్ అంటే మళ్ళీ మళ్ళీ స్టూల్స్ అనేది రావడం, దానికి ఫ్రీక్వెంట్ స్టూల్స్ అంటాము. ఇప్పుడు చాలామంది ఒక రోజులో 2 సార్లు 3 సార్లు కూడా మోషన్ అనేది పాస్ చేస్తూ ఉంటారు. సో వాట్ ఈజ్ నార్మల్? ఎన్నిసార్లు ఒక రోజులో మంచి మోషన్కి వెళ్తే అది నార్మల్ చెప్తాము, అండ్ ఎంత ఎక్కువ పోతే అది అబ్నార్మల్ అని చెప్తాము అన్నట్లు చూసుకుంటే, ఒకవేళ మీరు ఒక రోజులో 3 సార్లు వరకు స్టూల్స్ వెళ్తున్నారు అంటే అది నార్మల్ అన్నమాట. కానీ మీరు 3 సార్లు వెళ్ళినా కూడా మీకు పెయిన్ రాకూడదు, ఏదైనా డిఫికల్టీ అనేది అనిపించకూడదు, స్టూల్స్ హార్డ్ ఉండకూడదు, లూజ్ ఉండకూడదు పూర్తిగా. ఒకవేళ నార్మల్ స్టూల్స్ ఉన్నాయి, ఒక రోజులో 3 టైమ్స్ వస్తుంది, దట్స్ అబ్సల్యూట్లీ నార్మల్. దానికైనా ఎక్కువ వస్తుంది అనుకోండి, లేదంటే స్టూల్స్ పాస్ చేసిన ముందు కడుపులో నొప్పి రావడం జరుగుతుంది, లేదంటే కడుపులో రంబ్లింగ్ సౌండ్స్ అనేటివి వస్తున్నాయి, తిన్న వెంటనే మోషన్కి వెళ్ళాలనిపిస్తుంది. సో ఇలాంటి సందర్భాలు ఉంటే మళ్ళీ దట్ ఈస్ అబ్నార్మల్ థింగ్ అనమాట. సో ఇలా ఫ్రీక్వెంట్ స్టూల్స్ వల్ల, హార్డ్ స్టూల్స్ వల్ల అండ్ దాంతో సహా లో స్టూల్స్ వల్ల, అంటే వాటరీ స్టూల్స్, డైరియా అనేది అవుతే కూడా మనకు పైల్స్ అనేది, ఫిషర్ అనేది వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. కొన్ని కేసెస్లో మనకు ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ మూలాన కూడా ఈ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ అంటే మన పొట్టలో ప్రెషర్ ఒకవేళ పెరిగిపోవడం మూలన కూడా రావడం జరుగుతుంది. ప్రెషర్ దేనివల్ల పెరుగుతుంది? స్పెషల్లీ లేడీస్లో ప్రెగ్నెన్సీ అప్పుడు పైల్స్ అనేటివి రావడం జరుగుతుంది చాలామందికి. అలాగే ఫిషర్ ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళు చూస్తూ ఉంటారు. సో ఇలా ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం అనేది ఉండొచ్చు. దాంతో సహా ఏదైనా ట్యూమర్స్ ఉన్నప్పుడు, లేదంటే ఎనీ కైండ్ ఆఫ్ మెడికల్ ప్రాబ్లం ఉంది అంటే, ఇప్పుడు మనకు అల్సరేటివ్ కొలైటిస్ అనే ఒక ప్రాబ్లం ఉంది, లేదంటే ఐబిఎస్ కానీ ఐబిడి కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఒకవేళ ఏమైనా ఉన్నాయి అంటే కూడా మనకు ఫిషర్ కానీ పైల్స్ కానీ వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అండ్ ప్రొలాంగ్ సిట్టింగ్ ఇన్ ద బాత్రూంలో చాలా సేపటి వరకు కూర్చుంటున్నాము, ఒక 10 minutes to half an hour వరకు కొంతమంది కూర్చుంటారు. అలా ప్రొలాంగ్ సిట్టింగ్ ఇన్ ద क्या बोलते కమోట్ ఆర్ ఎల్స్ ఇండియన్ బాత్రూమ్ విల్ ఆల్సో రిజల్ట్ ఇన్ ద పైల్స్ అన్నమాట. అండ్ కొంతమంది హైజీన్ మెయింటైన్ చేయరు, లేదంటే కొంచెం వాళ్ళకు స్టూల్స్ అనేది తెలియకుండా కొంచెం వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది బికాజ్ ఆఫ్ సమ్ ప్రాబ్లమ్, స్పెషల్లీ ఏజ్డ్ ఉన్నవాళ్ళు. సో అలాంటి వాళ్ళలో ఏమవుతుందంటే ల్యాక్ ఆఫ్ హైజీన్ మూలన వాళ్ళకు ఫిషర్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది బికాజ్ ఆఫ్ ద ఫ్రిక్షన్ హ్యాపెన్స్ దేర్. సో ఇలా దేర్ ఆర్ మల్టిపుల్ కాజెస్ ఫర్ ద పైల్స్ ఫిషర్. ఇప్పుడు ఫిస్టులాకి చూసుకుంటే, ఫిస్టులాకి కాజెస్ అనేటివి కొంచెం డిఫరెంట్ ఉంటుంది అనమాట. ఫిస్టులాకి కాజెస్ ఏముంటుందంటే ఇన్ఫెక్షన్ అనమాట. ఒకవేళ ఇన్ఫెక్షన్ అయింది, సో ఆ ఇన్ఫెక్షన్ మూలన మీకు పుండు అవ్వడం జరుగుతుంది, హిందీలో దుంబలు అంటాము. సో అలా పుండు అనేది మనకు మలద్వారం దగ్గర కానీ సీటు దగ్గర కానీ ఎక్కడైనా ఒకవేళ రావడం జరిగింది, సో అలా దాని నుంచి మెల్లమెల్లగా మనకు ఈ ఫిస్టులా అనే ప్రాబ్లం స్టార్ట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఇది ఒక రీజన్, ఇన్ఫెక్షన్. రెండో రీజన్ ఏంటంటే, ఒకవేళ ఏదైనా ఆపరేషన్ జరిగిందనుకోండి, సో ఆపరేషన్స్ వల్ల కూడా మనకు కొంతమందికి ఫిస్టులా వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. దాంతో సహా ఏదైనా దెబ్బ తగిలింది,
ఇంజురీ అయింది, కట్ అయింది, సో దాని తర్వాత కూడా మనకు ఫిస్టులా అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవి మనకు ఒక రీజన్స్ అన్నమాట. మ్యాక్సిమం ఇదే ప్రాబ్లం వల్ల మీకు పైల్స్, ఫిస్టులా అండ్ ఫిషర్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో ఒకవేళ మీరు ఈ ప్రాబ్లమ్స్లో ఒకవేళ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేదంటే ఈ కాజెస్లో మీరు ఏదైనా చేస్తున్నారు అంటే దానికి వెంటనే ఆపేయండి. వెంటనే ఆపేసి ఒకవేళ డైట్ మెయింటైన్ చేసుకున్నాం అనుకోండి ప్రాబ్లం రాదు. లేదు అలాగే కంటిన్యూ చేస్తే మళ్ళీ పైల్స్ కానీ, ఫిస్టులా కానీ, ఫిషర్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. ఫిస్టులాకి ఫిషర్కి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారండి? ఎలా గుర్తించాలి పేషెంట్? ఫిస్టులా ఫిషర్కి డిఫరెన్స్ అండ్ అలాగే పైల్స్కి ఫిషర్కి డిఫరెన్స్ అన్నట్లు మనం చూసుకున్నాం అనుకోండి. పైల్స్కి ఫిషర్కి సేమ్ కంప్లైంట్స్ అనేటివి ఉంటాయి అన్నమాట మ్యాక్సిమం. కానీ ఈ ఫిస్టులాకి డిఫరెంట్ కంప్లైంట్ ఉంటుంది. ఫిస్టులా మనం ఈజీలీ చెప్పొచ్చు కి బై ఇట్ ఈస్ ఫిస్టులా. ఎలా అంటే ఫిస్టులా పుండుతో స్టార్ట్ అవుద్ది. ఫిస్టులాలో మీకు పస్ కారడం అనేది జరుగుతుంది. ఫిస్టులాలో మనకు బయటే పుండు కనబడుతూ ఉంటుంది. అండ్ ఫిస్టులాలో కొంచెం టచ్ చేసినా కూడా విపరీతంగా నొప్పి అనేది వాళ్ళకు వస్తూ ఉంటుంది. ఫిస్టులాలో దాని నుంచి బ్లీడింగ్, మలద్వారం నుంచి బ్లీడింగ్ కాదు, ఇది మైండ్లో పెట్టుకోండి. ఇది పుండు మన మలద్వారం చుట్టుపక్కల ఎక్కడైనా ఉంటుంది. అక్కడి నుంచి వాళ్ళకు బ్లీడింగ్ వస్తుంది, అక్కడి నుంచి వాళ్ళకు పస్ కారడం ఉంటుంది, అక్కడే వాళ్ళకు పెయిన్ అనేది అవ్వడం జరుగుతుంది. అండ్ అది కూడా మ్యాక్సిమం ఎపిసోడిక్ ఉంటుంది. ఎపిసోడిక్ అంటే ఒక వారం మంచిగా ఉంటారు, దాని తర్వాత మెల్లమెల్లగా మీ నొప్పి తీవ్రత అనేది పెరుగుతూ చాలా ఎక్కువైపోయి బస్ట్ అయిపోవడం జరుగుతుంది. ఒకే రోజు పూర్తిగా పస్ అనేది గడ్డ అనేది పగిలిపోయి పస్ కానీ బ్లీడింగ్ కానీ బయటికి వచ్చేస్తుంది, మళ్ళీ వారం మంచిగా ఉంటాము. ఇలా ఎపిసోడిక్, పీరియాడిక్ అనేది ఉంటే మనకు ఫిస్టులా అనేది చెప్తాము. అదే ఫిషర్లో మనకేం జరుగుతుంది, యాక్చువల్లీ ఫిషర్ ఏంటి ఇది అన్నట్లు చూసుకుంటే ఫిషర్ ఈజ్ నథింగ్ బట్ అ కట్ అన్నమాట. కట్కి మెడికల్ లాంగ్వేజ్లో మనం ఫిషర్ అంటాము. ఇప్పుడు కొంతమందికి చేతులు పగులుతూ ఉంటాయి, అవునా, కొంతమందికి అరికాళ్ళు పగులుతూ ఉంటాయి. సో ఇలాగే మనకు యానల్ ఏరియాలో కూడా ఒక కట్ అనేది రావడం జరుగుతుంది, దానికి యానల్ ఫిషర్స్ అంటాము. సో ఈ కట్ అనేది దేని వల్ల వస్తుంది అన్నట్లు చూసుకుంటే, ఎలాంటి వాళ్ళల్లో వస్తుంది అన్నట్లు చూసుకుంటే, ఇప్పుడు యానల్ రింగ్ అంటే మలద్వారం ఎక్కడి నుంచి మోషన్ వస్తుందో అది. సో యానల్ రింగ్లో ఎలాస్టిసిటీ ఉంటుంది, అంటే అది కాంట్రాక్ట్ అండ్ రిలాక్స్ అవ్వడం అనేది జరుగుతుంది యానల్ రింగ్. కానీ కొంతమందికి హార్డ్ స్టూల్స్ ఉండడం వల్ల, లార్జ్ స్టూల్స్ ఉండడం వల్ల ఎక్కువగా రిలాక్స్ అనేది అవ్వడం మూలన కట్ అయిపోవడం జరుగుతుంది. అదే కట్కి మనం ఫిషర్ అన్నట్లు చెప్తామన్నమాట. నార్మల్లీ మీరు డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు ఫిజికల్గా చూస్తారు, చూసిన తర్వాత కనబడుతుంది అక్కడ ఏమైనా కట్ లాగా కనబడుతుందా, అక్కడి నుంచి లైట్గా ఏదైనా బ్లీడింగ్ లాగా ఉందా అన్నట్లు మనకు తెలుస్తుంది. సో డాక్టర్ ఫిజికల్ ఎగ్జామిన్ చేస్తారు, ఆల్వేస్ మీరే దానికి సెల్ఫ్ డయాగ్నోస్ కూడా చేసుకోవచ్చు బై ఫ్యూ సిమ్టమ్స్. జస్ట్ లైక్ ఇందులో పెయిన్ అయినా బర్నింగ్ ఎక్కువ ఉంటుంది ఫిస్టులాలో. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. పెయిన్ అనేది మీకు యానల్ ఏరియాలోనే ఉంటుంది, కానీ బర్నింగ్ అనేది ఎక్కువ ఉంటుంది, మండినట్టు అనిపిస్తుంది. ఒకవేళ మోషన్ చేస్తున్నప్పుడు కానీ మోషన్ చేసిన తర్వాత మండుతుంది అంటే అది మీకు ఫిషర్ అనేది ఉంటుందన్నమాట. అదే మండడం కాకుండా మీకు ఓన్లీ పెయిన్ అనేది ఉంటుంది, బ్లీడింగ్ అనేది ఉంటుంది అంటే అది పైల్స్ ఉంటుందన్నమాట. ఆర్ఎల్స్ చేతులకి ఏదైనా తగులుతుంది అంటే అది పైల్స్ ఉంటుందన్నమాట. కొంతమందికి పైల్స్ అండ్ ఫిషర్ ఉంటుంది, వాళ్ళకు రెండు కూడా ఉంటాయి. అలాంటప్పుడు వాళ్ళకు పెయిన్ కూడా ఉంటుంది, మండడం కూడా ఉంటుంది, అండ్ దాంతో సహా కొంచెం వాళ్ళకు చేతులకి తగలడం మూలలన్నిటివి కూడా జరుగుతుంది అనమాట. సో దిస్ ఈజ్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ పైల్స్, ఫిస్టులా అండ్ ఫిషర్. పైల్స్ మూలలు ఉంటాయి, ఫిషర్ కట్ అవుతుంది, ఫిస్టులా పుండు ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ ద మెయిన్ థింగ్. సివియర్ పెయిన్తో సఫర్ అవుతున్న వాళ్ళు ఏం చేయాలంటారు? ఆహారం తీసుకోవచ్చా, లేదంటే పెయిన్ తగ్గేంత వరకు ఓన్లీ లిక్విడ్స్ తీసుకుంటే బెటరా? సో సివియర్ ఒకవేళ పెయిన్ ఉంది అంటే ఫస్ట్ మనం ఏం చెయ్యాలి అంటే
మోషన్ని నార్మల్ చేసుకోవాలి. మోషన్ పాస్ చేస్తేనే వాళ్ళకు సివియర్ పెయిన్ అనేది రావడం జరుగుతుంది. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ డైట్ ఎలా ప్లాన్ చేసుకోవాలంటే దాంట్లో ఫైబర్ కాంటెంట్ ఎక్కువగా ఉండాలి. ఫైబర్ కాంటెంట్ అనేది ఎక్కువగా మనకు దేంట్లో ఉంటుంది. ఒకటి ఫ్రూట్స్ ఎక్కువగా తింటే ఫైబర్ కాంటెంట్ ఫ్రూట్లో ఎక్కువ ఉంటుంది. అరటిపండు ఉంది, అరటిపండులో మంచిగా ఫైబర్ ఉంటుంది. దానిమ్మ ఉంది, ఫైబర్ ఉంటుంది. క్యారోట్, క్యాబేజ్ ఉంది, కాలీఫ్లవర్ ఉన్నాయి. ఇవి ఏంటంటే మనకు ఎక్కువగా ఫైబర్ కాంటెంట్ ఉంటుంది. ఫైబర్ ఎక్కువ మనం తింటే మోషన్ అనేది సాఫ్ట్ రావడం జరుగుతుంది, ప్రాబ్లం పెరగదు, నొప్పి కంట్రోల్లో ఉంటుంది అన్నమాట. ఫస్ట్ ఇది చెయ్యాలి. రెండోది ఏంటంటే మేనేజ్మెంట్లో స్లిట్ బాత్ అన్నట్లు చెప్తామన్నమాట. స్లిట్ బాత్ అంటే ఒక చిన్న టబ్లో, ఇప్పుడు చాలామంది ఇంట్లో బట్టలు నానబెడతారు దాంట్లో. సో అలా రౌండ్ టబ్ ఉంటుంది కదా, సో ఆ టబ్లో గోరువెచ్చిన నీళ్ళు అనేవి తీసుకోవాలి. తీసుకొని దాంట్లో బీటాడిన్ కానీ లేదంటే డెటాల్ కానీ కొంచెం వేయాలి. వేసి ఒక 5 to 10 minutes మనం ఆ టబ్లో కూర్చోవాలి. సో దీని నుంచి మనకు చాలా రిలీఫ్ అనేది ఉంటుందన్నమాట. అండ్ దాంతో సహా కొన్ని ఆయింట్మెంట్ కూడా ఉంటాయి, కొన్ని పెయిన్ కిల్లర్స్ ఉంటాయి. హోమియోపతిలో కూడా ఆయింట్మెంట్స్ మనం ఇస్తూ ఉంటాము. సో అది ఎక్స్టర్నల్లీ అప్లై చేయడం మూలన కూడా మనకు పెయిన్ అనేది తగ్గడం జరుగుతుంది అన్నమాట. సో ఇన్ దిస్ వే యూ కెన్ మేనేజ్ స్లిట్ బాత్, మోషన్స్ నార్మల్ చేసుకోవడం విత్ ఫైబర్ డైట్, విత్ లిక్విడ్ డైట్ అన్నమాట. మంచిగా లిక్విడ్స్ తీసుకోండి, ఫైబర్ ఉన్న డైట్ తీసుకోండి, మసాలా ఐటమ్స్ బంద్ చేసేయండి, స్పైసీ ఐటమ్స్ బంద్ చేసేయండి. స్పెషల్లీ ఇఫ్ ఎట్ ఆల్ మీరు మీ డైట్లో బాస్మతి రైస్ తీసుకుంటున్నారంటే అది దానికి పూర్తిగా అవాయిడ్ చేయండి. బాస్మతి రైస్తో ఖచ్చితంగా కాన్స్టిపేషన్ అవుతుంది అన్నమాట. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ Thank you టుడే. అండి. ఈ 3 ప్రాబ్లమ్స్ సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ట్రీట్మెంట్ ఏంటో వివరించినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ లైఫ్ లైన్. అప్డేట్స్ కొనసాగుతాయి, చూస్తూనే ఉండండి TV9.